20 years బ్యాక్ అండి, ఇదే న్యూయార్క్ నుంచి అమెరికా నుంచి వచ్చినప్పుడు ఇదే స్టేజ్ మీద మోహన్ బాబు గారు, లక్ష్మి గారు, విష్ణు అందరూ పరిచయం చేశారు. ఏమని ఇక్కడే ఇదే స్టేజ్ మీద ఫస్ట్ పరిచయం చేసింది మీడియాకి, కానీ ఎంఐ యాక్టర్గా వస్తున్నారు. 20 ఏళ్లలో ఎంతోమంది ఏమని ట్రోల్ చేసుకుంటా అట్లా ఇట్లా ఉంటున్నప్పుడు కూడా షీఈ్ అ వెరీ పర్ఫెక్ట్ పర్సన్. అంటే మీ అందరూ ట్రావెల్ చేశారు కాబట్టి మీకు తెలిసింది. సురేష్ ఇందాక మాట్లాడుతుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనుషులు తెలియకుండా మాట్లాడటం వేరు, తెలిసిన వాళ్ళు మాట్లాడటం వేరు. లక్ష్మణ్ గారితో ట్రావెల్ చేసినప్పుడు ఆమె క్యారెక్టర్ తెలుస్తుంది. అలాగా ఉన్న ఈ సినిమాకి సంబంధించి ఎంతో విషయాలు చెప్తున్నారు. ఈ మధ్య వచ్చిన యక్షిణిలో కూడా అత్తయ్య అనే ఒక క్యారెక్టర్ చేశారు అత్తగారిలాగా. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎందుకు మీరు విగ్రెస్గా చేయట్లేదు? మీ దగ్గరికి రావడానికి ఇప్పుడు డైరెక్టర్లు భయపడుతున్నారా? ప్రొడ్యూసర్లు ఎవరు రావట్లేదా? ఏంటి, ఎందుకు గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా? అదే నాకు సినిమాలు లేకపోతే యూట్యూబ్ చేసేస్తానండి, అది లేకపోతే ఇంకోటి చేస్తానండి, అది లేకపోతే రీల్స్ చేస్తానండి. కెమెరా ముందే ఉంటాను నేను. థ్యాంక్ యూ శివ, నువ్వు చూసావు నన్ను బిగినింగ్ నుంచి. ఏమో నాకు కూడా తెలియదు వాట్ ద రీజనింగ్ బిహైండ్ దిస్ ఇస్. శివ గారు అదే సార్, శివ గారు ఏం చెప్తాను యాక్చువల్గా ఏంటంటే, నాకు మంచులక్ష్మి గారిని కాస్ట్ చేసిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే కాల్ ఏంటంటే, మంచులక్ష్మి గారు మన సినిమాలో ఉన్నారంటే ఉన్నారు, చేస్తానంటే ఆవిడతో ఎలా చేస్తారు అని ముందు షాక్ అనమాట. షాక్ అయ్యారు. షాక్ అయిన తర్వాత ఆవిడని ఎలాగా భరిస్తారనో ఇంకోటనో రకరకాల కమెంట్స్ చేశారు. బట్ ఏంటంటే చెప్తా, లిస్ట్ పంపిస్తా. అంటే ఎలాంటి లిస్ట్ అంటే, మీరు మోహన్ బాబు గారు ఫ్యాన్ అయి ఉండాలి, లేదా ఇంకేదో అయి ఉండాలి. ట్రూత్స్ లక్ష్మి గారు, ఇవన్నీ ట్రూత్స్. అలా అడిగారండి, అలా మాట్లాడతారు. అడిగితే నేను అన్నాను, ఏమండి అప్పటికి 2 రోజులు అయింది వర్క్ చేయబట్టి, 2 days వర్క్ చేసాము. తర్వాత చెప్పాను అనమాట, నేను మోహన్ బాబు గారి ఫ్యాన్ని కాదు, చిరంజీవి గారి ఫ్యాన్ని. అయ్యా ఓకే చాలు, నేను చెప్పడం, ఆన్సర్ ఇవ్వడం. అండ్ నాకు ఆవిడంటే చాలా ఇష్టం. ఆవిడ నటిగా, అలాగే సిన్సియారిటీ, డెడికేషను, హ్యాట్స్ ఆఫ్ అనమాట. మోహన్ బాబు గారు ఎలా ఉంటారో అంటే నాకు తెలుసు. మోహన్ బాబు గారు ఇంటికి వెళ్ళాను ఇంతకుముందు 10-12 ఏళ్ల క్రితం, రంగనాయకులు వాళ్ళతోటి వెళ్ళేవాడిని. బట్ పర్సనల్గా ఆవిడతో ట్రావెల్ అయిన తర్వాత ఈ ట్రోల్ చేసే వాళ్ళందరూ అంటే ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు నాకు తెలీదు. మీరు నన్ను చేసినా పర్లేదు ఇప్పుడు కానీ. బట్ ఏంటంటే అది తప్పు 100%. ఆవిడ సూపర్ అంటే సూపర్ అనమాట.